కార్మికుడైన శంకర్ గౌడ్ గారి ఆత్మహత్య చాలా బాధాకరం. ఇలాంటి ఆర్టీసీ కార్మికులు ఇక ముందు చేయబోవద్దని వీరికి జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. మీరు ఏది ఉన్నా కానీ న్యాయంగా నిలబడి కొట్లాడి సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలతోటి ఇది సాధ్యం కాదని మేము తెలియజేసుకుంటున్నాము. మీరు అందరు ధైర్యంగా ఉండండి. మీకు అన్ని పార్టీలతోటి మద్దతు వస్తుంది, ప్రజలలో కూడా మద్దతు ఉన్నది. 100% మీకు కావాల్సిన నెరవేరుస్తారు. ప్రభుత్వం 100% ఈ డిమాండ్లు నెరవేర్చాలని మరోసారి జనసేన పార్టీ తరఫున మేము కోరుచున్నాం. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 3 రోజులుగా చేస్తున్న సమ్మెకు తొలుత నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలపడం జరిగింది. వీళ్ళకు రావాల్సిన బకాయిలు కానీ ప్రభుత్వంలో విలీనం కానీ వీళ్ళు పిఆర్సీలు కానీ వెంటనే విడుదల చేయాలని, అలాగే వీళ్ళ సీఎం గారికి అన్నగారికి మా తరఫున పవన్ సార్ గారు, ప్రవణ్ అన్న గారు మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అన్న నీ రక్తంలో ఉంది శక్తి అన్న. మా బాధలు కొంచెం ప్రభుత్వం దాకా తీసుకుపోయి మా బాధలు నెరవేర్చి, మా కుటుంబ సభ్యుడు చనిపోయింది అన్న. మాకు అంత బాధ ఉంది తెలుసా. మా ఒక దాంట్లో మాకు ఎన్ని డబ్బులు ఇస్తారో ఏం చేస్తారో నాకు ఆ కుటుంబం వెళ్తే ఎవరు కాపాడతారు, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారన్న. ఇట్లాంటి ధర్మో రక్షిత రక్షత అన్నట్టు ప్రాణాలను కాపాడాలి కానీ ప్రాణాల తీసుడు ఏందన్న. ఇట్లాంటి ఏదో ఒకటి చిన్న చిన్న ఆటలు ఆడుకుంటా మమ్మల్ని మా ప్రాణాల తీసుకుంది ఎందుకన్నా. మంచిగా మాట్లాడుకొని మీరు ఏంది ఏముండే లేని తెలుసుకొని ఒక ప్రాణం కూడా ఇక పోవద్దు. మమ్మల్ని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. మా బాధలను కొంచెం తెలుసుకోండి అన్న. మేము పొద్దున ఎండల వాననక ఎవరు లేవక ముందుకు వచ్చి అందరు పడుకున్నాక పోయి డ్యూటీ చేస్తున్నామన్న. మేము మా బాధ మీకు తెలియదా అన్న. మేము అక్క చెల్లెలమన్నా. మా దీవెన ఉంటేనే మీరు పైకి పోతారన్న. అక్క చెల్లెలను గుర్తిస్తలేరన్న. మీరు మమ్మల్ని గుర్తించాలి, మా బాధలు గుర్తించాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. పవన్ అన్న నీ మీద నమ్మకం ఉందన్న. మా ఆర్టీసీ ఆడవాళ్ళ బాధలు అయితే బాగా ఘోరంగా ఉన్నాయి. తినడానికి మాకు ఒక టైం టేబుల్ అనేది లేదు. మాకు వాష్రూమ్స్ సరిగ్గా ఉండయి, నిద్ర పోవడానికి సరిగ్గా ఉండయి. పిల్లల గురించి కష్టపడుతున్నాం అన్న. మేము మా పిల్లల గురించి కష్టపడుతున్నాం. మమ్మల్ని కొంచెం మంచి స్థాయిలో గుర్తించి మాకు అన్ని రావాల్సినవి మీ తరఫున నన్ను ఇప్పియండి అన్న. మా బాధలు చెప్పండి అన్న. మీరు అందరు చల్లగుండాలని మేము కోరుకుంటున్నాం. మీకు కూడా చల్లగుంటేనే కదన్న, మా దీవెనలతోటే కదా మీరు చల్లగుండేది. మా బాధలను గుర్తించండి అన్న. థ్యాంక్ యూ పవన్ అన్న. మీరు ఎట్లా పెట్టి మాకు ఇంకో కుటుంబంలో ఇంకోరు చనిపోకుండా చూడండి అన్న. తొందరగా మాకు ఈ సమ్మెలు చేయాలని లేదు. మేము మంచిగా డ్యూటీ చేసుకుంటోళ్ళం, కష్టపడేటోళ్ళం. ఇప్పుడు నష్టపోతుంది. ఆ డబ్బులన్నీ వేరే వాళ్ళు తీసుకపోతుంటే మా సంస్థ నష్టం ఇంకా జరుగుతుంది. మా ఇంట్లో పైసలు వేయనట్టు బాధపడుతుంది. మేమందరం ఒక గిట్ట చలన ఉన్నా మేము బయట వేస్ట్ చేయం. అంత మంచిగా ప్రణాళికతోటి ఆర్టీసీ వాళ్ళం మేము డ్యూటీ చేస్తున్నామన్నా. ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాం, దింపుతున్నాం. ప్రతి ఒక్కరిని ప్రతి కష్టాలను బస్సులో తిరుగుతాం కాబట్టి అన్ని అవగాహనతోటి మెదులుతున్నామన్నా. మమ్మల్ని గుర్తించి మా బాధలు గుర్తించి వెంటనే అమలు చేయండి అన్న. మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేయండి. మమ్మల్ని కొంచెం మంచిగా బతికే స్థాయిలు ఉంచండి అన్న. ఈ బాధలు వద్దన్నా, చనిపోవడం వద్దన్నా. థ్యాంక్ యూ అన్న. ఏర్పడడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఆర్టీసీ డిపోలకు మా జనసేన పార్టీ తరఫున మద్దతు వారి సభ్యులకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి మాటలుగా స్వీకరించండి. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికులు ఎటువంటి తొందరపాటు పడకుండా ఆత్మహత్యలకు వెళ్ళొద్దని, వారి కుటుంబాల కోసం కష్టపడాలని, వారు మా కుటుంబ సభ్యులాగానే మేము కూడా భావిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో క్షణికావేశంకు లోను కాకుండా వారు భవిష్యత్తుకు మంచి పని చేయడానికి అందరూ కంకణబద్దులై నిదానంగా కొంచెం సంయమనం పాటించి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి యొక్క ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలు తీసుకెళ్లి ఈ విలీన చర్చలు సఫలం చేసుకొని వారు యథావిధిగా విధుల్లో చేరి ప్రజలకు కూడా కష్టాలు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో మేము విన్నపం చేస్తున్నాము. దయచేసి ఆర్టీసీ కార్మికుల యొక్క విన్నపాలను వారిని విలీనం చేసే చర్చలు ప్రారంభించాలని, వారికి రావాల్సిన హక్కులన్నీ కల్పించాలని ఈ సందర్భంగా కోరుట్ల జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు అందరం కలిసి విన్నపం చేస్తున్నాము. జై తెలంగాణ, జై ఆర్టీసీ. మా ఆర్టీసీ జేఏసీ తలపెట్టినటువంటి సమ్మెకు మరి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు సంఘీభావంగా బీజేపీ నాయకులు వచ్చారు, టీఆర్ఎస్ నాయకులు వచ్చారు, ఏఐసీసీ నాయకులు వచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే పక్క ఏపీలో ఉన్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ అవసరమైతే మరి ఇందరి కష్టాలు ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఈ బాధలు చూడడానికి ఆయన కూడా వస్తారని ఆశిస్తున్నాం. మా తరపున మీరు విన్నపించాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను.
ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి తెలపాల్సిందిగా మా ఆర్టీసీ కోరుట్ల డిపో కమిటీ తరఫున నేను విన్నపిస్తూ మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ అందరికీ పేరు పేరున జనసేన పార్టీ నాయకులకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జనసేన, జై ఆర్టీసీ. ముందుగా తెలంగాణ జనసేన పార్టీ తరఫున నిన్న వీరమరణం పొందిన శంకర్ గౌడ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మన కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు అందరం కలిసి ఎంతసేపు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించాము. అలాగే